బ్రేకింగ్ న్యూస్ కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ కానుంది. 2026-27కు సంబంధించిన ఆర్థిక బడ్జెట్కు ఆమోదం తెలపనుంది ఏపీ కేబినెట్. ఈసారి సుమారు 3.48 లక్షల కోట్ల రూపాయల మేర ఆర్థిక బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. ఉదయం 11:15 అసెంబ్లీలో ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. అలాగే శాసనమండలిలో ఆర్థిక బడ్జెట్ హోంమంత్రి అనిత ప్రవేశపెడతారు. ఆర్థిక బడ్జెట్ అనంతరం ప్రభుత్వం ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. శాసన మండలిలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అడ్వాన్స్గా నిధులు కేటాయించింది. సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయాలని ప్రభుత్వం డిసిషన్ తీసుకుంది. వచ్చే 2 ఏళ్లలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉంది. దాదాపు పునరావాసం నిధులు కలిపి 3,500 కోట్ల వరకు ఖర్చు చేస్తే ఉత్తరాంధ్రలో ప్రస్తుతం నిర్మాణం ఉన్న ప్రాజెక్టులు పూర్తవుతాయి. వెలిగొండ ప్రాజెక్టు, చింతలపూడి, గాలేరు, నగరి, తిరుమలకు నీళ్లు అందించే కళ్యాణి డ్యాం, తుంగభద్ర, శ్రీశైలం, ధవళేశ్వరం ఇతర ప్రాజెక్టుల నిర్వహణ పనులకు ఈ బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లకే ఏడాదిలో దాదాపు 28,000 కోట్లు అవసరమవుతుంది. తల్లికి వందనం కోసం 10,000 కోట్ల వరకు ఇవ్వాలి. అన్నదాత సుఖీభావలో 7,000 కోట్ల వరకు, అలాగే ఇతర సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద స్థాయిలో కేటాయింపులు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్ర సవాళ్లకు ఆశలకు మధ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2,17,076 కోట్ల రెవెన్యూ రాబడి ఆశించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రాబడులతో పోలిస్తే ప్రస్తుతం జనవరి నెలాఖరు వరకు 4% అదనంగా వచ్చింది. జనవరి నెలాఖరు వరకు స్పెషల్ మార్జిన్ సహా రాష్ట్రానికి వచ్చిన రెవెన్యూ రాబడి 1,40,540 కోట్లు. మరో 2 నెలలకు రాబడి ఇంకా సాధించాల్సి ఉంది. ఇక కేంద్ర పన్నుల్లో వాటా 57,556 కోట్లని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంచనా వేశారు. ఇక 16వ ఆర్థిక సంఘం గత ఆర్థిక సంఘంతో పోలిస్తే కొంత పెంచి ఏపీకు నిధులివ్వాలని సిఫార్సు చేశారు. ఆ ప్రభావంతోనే కేంద్ర పన్నుల్లో వాటా మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్కు అనుగుణంగా రాష్ట్రానికి వివిధ పథకాల నుంచి నిధులు రాబట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వ వ్యూహం. ఇప్పటికే కేంద్ర ప్రాయోజిత పథకాలను గాడిలో పెట్టి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20,000 కోట్ల వరకు ఖర్చు పెట్టేందుకు వీలుగా చర్యలు తీసుకుంటుంది. మరోవైపు కిందటి ఆర్థిక సంవత్సరం కన్నా రెవెన్యూ రాబడులు, సొంత రాబడులు పెరిగినా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనాలకు దూరంగా ఉంది. జీఎస్ఓపీ పెరుగుదలకు అనుగుణంగా రాష్ట్ర సొంత రాబడులు ఉండాలి. ఒడిశా రాష్ట్రం జీఎల్డీపీలో 13.3% సొంత రాబడులు సాధిస్తుంటే ఛత్తీస్గఢ్ 12% సాధిస్తోంది. ఆంధ్రప్రదేశ్ 7.7% నుంచి 7.6% మాత్రమే రాబడులు తెచ్చుకుంటోంది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టనుంది. జిల్లా స్థాయిలోనూ జీఎల్డీపీ రాబడిని ప్రతి నెలా సమన్వయం చేసుకుంటూ ఫలితాలు సాధించాలనే యోచనతో సీఎం అడుగులు వేస్తున్నారు. అన్ని కోణాల్లో రాబడులు రాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా గాడిన పడేయాలనేది ప్రభుత్వ వ్యూహంగా తెలుస్తోంది. కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ కాబోతోంది. 2026-27కు సంబంధించి ఆర్థిక బడ్జెట్కు ఆమోదం తెలపనుంది కేబినెట్. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, మరి కాసేపట్లో అంటే 10:30 అసెంబ్లీలో కేబినెట్ సమావేశం జరగబోతుంది. కేబినెట్ రాష్ట్ర బడ్జెట్ 2026-27 బడ్జెట్కి కేబినెట్ ఆమోదం తెలబోతుంది. 11:10 అసెంబ్లీ ప్రారంభమవుతుంది. 11:15 ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 సంబంధించిన బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. మొత్తం దాదాపు 3,45,000 కోట్ల అంచనాతో బడ్జెట్ ఉండే అవకాశం కనబడుతుంది. గత ఏడాది అంటే 2025-26 3,22,000 కోట్లతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈసారి దానికంటే అదనంగా ఒక 23,000 కోట్ల అదనంగా అంటే దాదాపు 3,45,000 కోట్లతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన ఎగ్జాక్ట్ ఫిగరు అసెంబ్లీలో మా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ అనౌన్స్ చేసే అవకాశం కనబడుతుంది. పూర్తిగా అటు సంక్షేమానికి అదేవిధంగా అభివృద్ధికి ప్రాధాన్యత కల్పిస్తూ ఈరోజు బడ్జెట్ అయితే ఉండబోతుందని తెలుస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కూటమి ఇస్తున్నటువంటి హామీలకు సంబంధించినటువంటి విషయంలో సూపర్ 6 పథకాలు అనేవి అత్యంత కీలకంగా ఉంటున్నాయి.
సూపర్ 6 పథకాలని ఇంప్లిమెంట్ గత వార్షిక ఆర్థిక సంవత్సరంలో కూడా అమలు చేశారు. ఈ సంవత్సరం కూడా దానికి సంబంధించిన విషయంలో ప్రత్యేక నిధులు కేటాయించబోతున్నారు. దాదాపు బడ్జెట్లో 33,000 కోట్ల వరకు సూపర్ 6 పథకాలకి కేటాయించే అవకాశం కనబడుతుంది. తల్లికి వందనంతో పాటు అన్నదాత సుఖీభవ, స్త్రీశక్తి, అదేవిధంగా ఇతర పథకాలకు సంబంధించిన విషయంలో దాదాపు 33,000 కోట్ల పైగా కేటాయించబోతున్నట్టు తెలుస్తుంది. వాటితో పాటు ప్రతి నెల పెన్షన్లకు సంబంధించిన విషయంలో కూడా దాదాపు 22 నుంచి 25,000 కోట్లు పెన్షన్లు కూడా కేటాయించే అవకాశం కనబడుతుంది. వాటితో పాటు సాగునీటి ప్రాజెక్టులు, అదేవిధంగా వ్యవసాయ రంగంతో పాటుగా విద్య, వైద్యం, అదేవిధంగా వివిధ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి విషయంలో నిధులు కేటాయింపు ప్రత్యేకంగా ఉండే అవకాశం కూడా కనబడుతుంది. వాటితో పాటు కొత్త పథకాలు ఏమైనా ఈ బడ్జెట్లో వస్తాయా, కొత్త పథకాలకు ఏమైనా ఇంప్లిమెంటేషన్కి ఈ బడ్జెట్ అనౌన్స్మెంట్ ఉంటుందనే ఒక చర్చ కూడా నడుస్తుంది. దానికి సంబంధించిన స్పష్టత మరి కాసేపట్లో వచ్చే అవకాశం కనబడుతుంది. గతం కంటే కొంత ఎక్కువగానే ఈ ఏడాది బడ్జెట్ పెట్టబోతున్నారు. వాటితో పాటు వస్తున్నటువంటి రెవెన్యూ ఆదాయానికి సంబంధించి కానీ లేకపోతే ఖర్చులకు సంబంధించి కూడా అన్ని బేరీజ్ వేసుకుని ఒక పకడ్బందీగా దాదాపు 20 రోజుల పైగా కసరత్తు చేసి ఆర్థిక శాఖ అధికారులు, ఆర్థిక మంత్రి, వివిధ శాఖ అధికారులు, మంత్రులతో భేటీ అయ్యి ఆ శాఖలకు సంబంధించినటువంటి గత ఏడాది బడ్జెట్ కేటాయింపులు అవసరాలన్నింటిని కూడా పరిశీలించి బడ్జెట్ని అయితే రూపకల్పన చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక పూజలు నిర్వహించి తన నివాసంతో పాటు వెంకటబాయలలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అసెంబ్లీకి అయితే చేరుకున్నారు. మంత్రులందరూ కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి కూడా చేరుకోబోతున్నారు. 10:30కి క్యాబినెట్ ప్రారంభమవుతుంది. క్యాబినెట్లో బడ్జెట్ ఆమోదం తెలిపిన తర్వాత నేరుగా అసెంబ్లీకి సభ్యులంతా వెళ్తారు. 11:15 నిమిషాలకి అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెడతారు. అటు కౌన్సిల్లో సేమ్ టైంలో హోంమంత్రి వంగల్పూడి అనిత బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్ అయిన తర్వాత వ్యవసాయ బడ్జెట్ను కూడా ఆ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు. ఇక కౌన్సిల్లో వ్యవసాయ బడ్జెట్ని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు. ఏదైనప్పటికీ కోటి ఆశలతో ప్రస్తుతం ప్రజలందరూ కూడా రాష్ట్ర బడ్జెట్ ఎలా ఉండబోతుంది, సంక్షేమానికి ఏ విధంగా నిధులు కేటాయింపు ఉండబోతుంది, కొత్త పథకాలు ఏమైనా ఇంప్లిమెంట్ చేయబోతున్నారా, నిధులు కేటాయింపుకు సంబంధించినటువంటి చర్చ రాష్ట్ర ప్రజల్లో నెలకొన్న నేపథ్యంలో మరి కాసేపట్లో దానికి స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. 11:15 బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో ఏ రంగాలకి ఎంతెంత కేటాయింపులు చేశారు, ఏ శాఖలకి ఎన్ని నిధులు కేటాయించారనే దానిపైన స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. ప్రసన్న రాజేష్, మరి మొత్తంగా కూడా బడ్జెట్లో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా అటు పోలవరంకు సంబంధించి ముందుగానే రావడం జరిగింది. కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయి, అసలు దీని అంతటికి సంబంధించి కేబినెట్ మీటింగ్లో ఏమి ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది? ఖచ్చితంగా అటు పోలవరానికి, అమరావతికి ప్రత్యేకంగా గత బడ్జెట్లు ఈ బడ్జెట్లో మొన్న కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పెద్దగా నిధులు కేటాయించినప్పటికీ 2025-26 బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. 12,000 కోట్లు అమరావతికి, 13,000 కోట్లు పోలవరానికి కూడా ఇచ్చినటువంటి నేపథ్యం. వాటితో పాటు కేంద్ర ప్రాయోజిత పథకాలు ఉంటాయి. ఆ పథకాలకు సంబంధించిన నిధులు సద్వినియోగం చేసుకోవడం రాష్ట్ర ప్రభుత్వం చాలా సక్సెస్ అయిందని చెప్పాలి. మంత్రుల్ని అటు ఎంపీల్ని మొత్తం కోఆర్డినేట్ చేసుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు కేంద్రం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించిన నిధులకు వాడుకోవాలని చెప్పడం, తద్వారా మొన్న కేంద్రం ప్రకటించినటువంటి బడ్జెట్లో ప్రకటించినటువంటి రాష్ట్రాలకి కేటాయింపులకు సంబంధించిన విషయంలో కూడా మంత్రులతో అదేవిధంగా ఆర్థిక శాఖ అధికారులతో చంద్రబాబు 2 రోజుల ముందే సమావేశమయ్యారు. దానికి అనుగుణంగా ఇక్కడ రాష్ట్ర బడ్జెట్లో దానికి సంబంధించిన కేటాయింపులు కూడా చేసినటువంటి పరిస్థితి. ఏదేమన్నప్పటికీ బడ్జెట్ అన్ని వర్గాల్ని ఆకట్టుకునే విధంగా, అన్ని వర్గాల్ని సంతృప్తి పరిచే విధంగా ఉండబోతుందంటూ అధికారులు అటు మంత్రులు అందరూ చెబుతున్నారు. చూడాలి మరి 11:15 ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఏ రంగాలకి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు, ఏ రంగాలకి కేటాయింపులు ఎక్కువ కేటాయిస్తారనేది మరి కాసేపట్లో తెలవబోతుంది. ప్రసన్న రాజేష్, గతంలో అంటే 2024 నుంచి 25 సంవత్సరానికి గాను 4% అదనంగా కూడా రాబడి వచ్చిందంటూ కూడా చెప్తూ ఉన్నారు. అందుకు సంబంధించి ఇంప్రూవైజేషన్ ఎలా ఉండబోతుందంటారు? ఖచ్చితంగా గత ఏడాదితో పోలిస్తే ఏడాది కొంత ఆర్థిక రెవెన్యూ ఏదైతే పెరిగింది రాష్ట్రానికి, అటు ట్యాక్సుల రూపంలో కానీ జీఎస్టీ రూపంలో కూడా ఆదాయం కూడా పెరుగుతుంది. వివిధ సెక్టార్ల నుంచి అంటే సర్వీస్ సెక్టార్స్ వీటి నుంచి కూడా ఆదాయం పెరుగుతున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఈరోజు ఉండబోతున్నాయి. గత ఏడాదికి మించి ఈసారి బడ్జెట్ని ఎలకేషన్స్ ఎక్కువ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. దానికి అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు కూడా చేశారు. వాటితో పాటు కేంద్రం ఇచ్చినటువంటి కొన్ని పథకాలు అటు గ్రామీణ ఉపాధి హామీకి సంబంధించి కానీ ఇతర పథకాలకు సంబంధించినటువంటి నిధులు కేటాయింపు ఎలకేషన్ కూడా ఈ బడ్జెట్లో ఉండబోతుంది కాబట్టి దానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు చేశారు. ఏదేమైనప్పటికీ అన్ని వర్గాల్ని సంతృప్తి పరిచేలాగా బడ్జెట్ ఉంటుందనేది మంత్రులు కానీ ప్రభుత్వం కానీ చెప్తుంది. మరి కాసేపట్లో దీనిపైన స్పష్టత వస్తుంది. ప్రసన్న రైట్, థ్యాంక్ యూ రాజేష్.